భరితుడా ఆద్యంతరహితుడా అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును అందింతు వందనం ఆనంద భరితుడా ఆద్యంతరహితుడా అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును అందింతు వందనం ఆనంద భరితుడా సభలు కొడదాం. సర్వలోక సృష్టికర్త సన్నిధిని స్థాపించి సకల కార్యములను నీవే సాగించుచుంటివి. సర్వలోక సృష్టికర్త సన్నిధిని స్థాపించి సకల కార్యములను నీవే సాగించుచుంటివి. సహకారమే మా సన్నిధి అయి ఉపకారమే ఉన్నత నిధి అయి సహకారమే మా సన్నిధి అయి ఉపకారమే ఉన్నత నిధి అయి ఊరింది ఓటగా ఆనంద భరితుడా హల్లెలూయా. అడుగు వారికి ఇచ్చెదనంచు ఆనతిసిన తండ్రి అడగకయే లెక్కందించి అందమైన లయమున్ అడుగు వారికి ఇచ్చెదనంచు ఆనతిసిన తండ్రి అడగకయే లెక్కందించి అందమైన లయమున్ నిర్మించిన నిర్మల రూప నిన్ను పొగడగమేమే పాటి నిర్మించిన నిర్మల రూప నిన్ను పొగడగమేమే పాటి నీకేమ వందనం ఆనంద భరితుడా స్తోత్రం హల్లెలూయా.
పాడుద్దాం. నాలుగు దిక్కులో ఎనుగా నలుగురు సేవకులతో నడిపించుచుంటివి నీదు నాణ్యపు సంగం. నాలుగు దిక్కులో ఎనుగా నలుగురు సేవకులతో నడిపించుచుంటివి నీదు నాణ్యపు సంగం. ఏరినావు కోరిక తోడా ఎనలేని బైబిల్ మిషను. ఏరినావు కోరిక తోడా ఎనలేని బైబిల్ మిషను. ఏకదేవ వందనం ఆనంద భరితుడా ఆద్యంతరహితుడా అందుకొనుము ఆనందముతో పొందుగ మేమందరమును. అందుకొనుము ఆనందముతో పొందుగ మేమందరమును. అందింతు వందనం ఆనంద భరితుడా. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. చాలండి. చిన్ని ప్రార్థన. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, సంవత్సర మధ్య భాగానికి మేము చేరుకున్న వారం అయ్యున్నాం. వత్సరములో 12 నెలలు ఉన్నాయి. మీరు మమ్మలను 6 నెలలు దాటించిన వారయ్యున్నారు. మా తండ్రి, ఇదిగో ఆఖరి వారము సుమారుగా నూతన మాసములోనికి, అర్ధవత్సరములోనికి మేము అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఎలా ప్రారంభించామో ఒకసారి మేము చూసుకుంటే, ప్రారంభించినప్పుడు ఉన్న ధైర్యము మాలో లేను. ప్రారంభించినప్పుడు ఉన్న సిద్ధపాటు మాలో లేక, మా తండ్రి, ఇదిగో మిగిలిన 6 నెలలు నడవడానికి ధైర్యము లేని స్థితిలో మేము ఉండిన వారమయ్యుంటే, ఇదిగో మీ వాక్యము మమ్మలను బలపరిచి, దేవా మాకు ధైర్యమును ఇచ్చి మమ్మలను ముందుకు నడిపించి మహిమను పొందుమని, ఇదిగో ప్రయాసపడి భారము మోయు వారలరా నా యొద్దకు రండి. మీరు వాగ్దానము చేశారు, ఇదిగో మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చారు. వారితో మీరే మాట్లాడి మహిమను పొందుమని, నన్ను మీ బోరగా వాడుకొనమని, ఆకాశ వాకండ్లను తెరువమని, ఇదిగో మీ కార్యములు ఇక్కడ జరిగించుమని, అపవాదిని సైతానును దేవ దూరపరుచుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో
యేసు ప్రభువులు వారు మాట్లాడుతూ ఉన్న మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఆ ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్రభువే స్వయముగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు. లోకములో మీకు శ్రమ కలుగును. ఏమని చెబుతూ ఉన్నారు అని అంటే, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. చాలా దేవుని ప్రియ విశ్వాసులరా, యేసు ప్రభువుల వారు తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి ద్వారానే మనకు అనేక విషయాలు ఆయన నేర్పించుచు ఉన్నవారై ఉన్నారు. ఈ 24 గంటలు కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, వెలుతురే నిలిచిపోదు. వెలుగు వస్తుంది, ఈ వచ్చిన వెలుగు మరలా వెళ్ళిపోతుంది. మరలా చీకటి వస్తుంది, వచ్చిన చీకటి మరలా వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకు వెలుగే శాశ్వతము అనుకోవడానికి లేదు, అలాగని చీకటి శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. దేవుడు వెలుతురు పెట్టాడు, అలాగే చీకటిని పెట్టాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, అది మాత్రమే కాదు గాని దేవుడు సంవత్సరములో ఆయా కాలాలు పెట్టాడు. ఆయన ఎండలు ఒకటే సంవత్సరం అంతా ఉండిపోవు. ఎండలు వస్తాయి, వెళ్ళిపోతాయి. వర్షాలు వస్తాయి, కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. శీతాకాలము వస్తుంది, చలి కొంతకాలము ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే దేవుడు ఈ సృష్టి ద్వారా ఆయన ఏది సంతోషము కాదు, ఏది ఆనందము శాశ్వతము కాదు అనే విషయాన్ని ఆయన చాలా విపులముగా మనకు తెలియపరచ దలిచిన వాడై ఉన్నారు. అంటే ఆనందము ఒకటే శాశ్వత కాలము ఉండదు, అలాగని శ్రమలు ఒకటే శాశ్వత కాలము ఉండవు. ఆనందము వస్తుంది, కొన్ని దినాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. సంతోషము వస్తుంది, కొన్ని దినాలు ఉంటాయి, వెళ్ళిపోతాయి. బాధలు వస్తాయి, కొన్ని దినాలు ఉంటాయి, వెళ్ళిపోతాయి. దేవుడు అన్ని సమకాలికంగా అన్ని దేవుడు మానవునికి ఆయన ఇచ్చినట్లుగా ఈ సృష్టిని బట్టి ఆయన మనకు తెలియపరచుచు ఉన్నవారై ఉన్నారు. అదే విషయాన్ని చదవబడిన లేఖన భాగములో కూడా యేసు ప్రభువుల వారే స్వయంగా చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో మీకు శ్రమ కలుగును. దేవునికి స్తోత్ర. శ్రమలు ఉంటాయి, శ్రమలు వస్తాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమలు ఉండకుండా ఏమీ ఉండవు. ఎలాగైతే ఇదిగో వెలుగు వచ్చి సూర్యుడు వచ్చి వెళ్ళిపోయి మరలా చీకటి ఎలా వస్తుందో, అలాగే ఈ లోకములో ఉన్నంత కాలము కూడా, ఈ లోకములో నివసించినంత కాలము కూడా, ఈ లోకములో జీవించినంత కాలము కూడా దేవుని ప్రియ విశ్వాసులరా శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా ఎవరునూ కూడా ఉండరు, బాధలు లేకుండా ఎవరునూ కూడా ఉండరు. ఈ లోకములో జీవిస్తూ ఉన్న దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రతి మానవునికి శ్రమలున్నాయి. వయసుతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు, వారి పనులతో సంబంధం లేదు, వారి భాషతో సంబంధం లేదు, వారి దేశముతో వారికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి మానవునికి దేవుని ప్రియ విశ్వాసులరా, ఇక్కడ కూర్చున్న మీ ఎల్లరికూ కూడా శ్రమలున్నాయి. అదే అంటున్నారు, శ్రమ కలుగును. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారు కూడా అదే మాట చెప్పారు. మానవునికి స్థిమితము లేదు అని చెబుతూ ఆ చక్కటి కీర్తనలో స్థిమితము
లేదు గదా, మానవునికి క్షితియందు శ్రమ లేగదా, స్థిమితము లేదు గదా, మానవునికి క్షితియందు శ్రమ లేగదా. శ్రమలే ఏ చోటాను, శ్రమలే ఏ వేళను, శ్రమలు పోగా క్రోత శ్రమలు చూచుండును, శ్రమలే మనము బ్రతుకు సమయంబు పొడుగున, శ్రమ పెట్టుచున్నావి సౌఖ్యమేది మనకు, తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు, తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు. స్థిమితము లేదు గదా, మానవునికి క్షితియందు శ్రమ లేగదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంత విపులముగా దైవజనులు రాశారు. స్థిమితము లేదు మానవునికి, క్షితియందు శ్రమలే, ఎక్కడ చూచినా శ్రమలే, ఏ వేళ చూచినా శ్రమలే. ఒకవేళ ఈ శ్రమ వెళ్ళిపోయిందంటే మరలా క్రొత్త శ్రమ వస్తుంది. జీవితం అంతా శ్రమలే, ప్రతి దినము శ్రమలే. సౌఖ్యమేది మానవునికి, సంతోషమేది మానవునికి, స్థిమితము లేదు కదా. నిజమే దేవుని ప్రియ విశ్వాసులరా, ఇక్కడ కూర్చున్న వారులరా, మనలో కూడా చాలా మంది ఈ పాట నా కొరకేనేమో, స్థిమితం లేదు కదా నాకు, ఎక్కడ చూసినా శ్రమే, ఏ వేళ చూసినా, ఏ చోట చూసినా, ఏ కాలమును చూసినా, ఎక్కడ చూసినా శ్రమయే, శ్రమయే, శ్రమయే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆదరణ ఎక్కడిది మరి? దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో దేవుని ప్రియ సంగమా, దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అంటున్నారు, ఆదరణకరమైన మాట, శ్రమ కలుగుతుంది. కానీ ఏం తెచ్చుకోవాలంటే మీరు గట్టిగా చెప్పాలి, ధైర్యంగా చెప్పండి, ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, శ్రమ కలుగుతుంది, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, అలాగని ఎవరు అధైర్యపడవద్దు, అలాగని ఎవరు కృంగిపోవద్దు, అలాగని ఎవరు కూడా నీరసపడవద్దు. ఇక్కడ ఉన్న మనందరికీ శ్రమలే, శ్రమలు ఉన్నాయి కాబట్టేనేమో మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే రానే రా. చాలా మందికి శ్రమ లేకపోతే దేవుడు గుర్తుకు రాడు. శ్రమలు వచ్చాయి కదా అని దేవుని ప్రియ విశ్వాసులురా కృంగిపోవలసిన అవసరత లేదు. దేవుడు అంటున్నాడు, శ్రమ కలుగును, కానీ మీరు ధైర్యంగా ఉండండి. దేవుని ప్రియ విశ్వాసులురా, దేవుడు స్వయంగా చెబుతున్నాడు, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండాలి ధైర్యంగా? దేవుని ప్రియ విశ్వాసులరా, ఎలా ఉండాలి ధైర్యంగా? వ్యాధి వచ్చింది, వ్యాధిలో శ్రమ వచ్చింది, శ్రమలో బాధ వచ్చింది, బాధలో బలహీనత వచ్చింది, ధైర్యంగా ఎలా ఉండాలి? అప్పు వచ్చింది, అప్పులో కష్టం వచ్చింది, కష్టములో నష్టం వచ్చింది, నష్టములో ఎలా ఉండాలి ధైర్యంగా? సమృద్ధి ఉంటే ధైర్యంగా ఉంటామే, డబ్బులుంటే ధైర్యంగా ఉంటామే, ఆరోగ్యంగా ఉంటే ధైర్యంగా ఉంటామే, అందరూ ఉంటే ధైర్యంగా ఉంటామే. శ్రమలో ఎలా ఉంటాం ధైర్యంగా? విశ్వాసి, దేవుని ప్రియ విశ్వాసులరా, దేనిని చూచి ధైర్యం తెచ్చుకోవాలి? ఏముందని ధైర్యంగా ఉంటాం? దేవుని ప్రియ విశ్వాసులరా, నడవలేని వారికి ఒక చేతిలో ఒక కర్ర ఉంటే ఆ కర్రను బట్టి వారు ధైర్యంగా ఉంటారే.
లేవలేని వారు ఒక మనిషి ప్రక్కనే ఉంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ మనిషి నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అని ధైర్యంగా ఉంటారే. మరి విశ్వాసి ఎలా ధైర్యంగా ఉండాలి? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ వచ్చుచున్న శ్రమలలో, వచ్చుచున్న బాధలలో సామాన్యమైన శ్రమలు కావే, సామాన్యమైన బాధలు కావే, బలహీనపరిచేవి, కృంగదీసేవి, బలహీనమైన స్థితిలోకి మనలను నెట్టేసేవి. ఎలా ఉండాలి ధైర్యంగా? దేనిని చూచి దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసి ధైర్యంగా ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యము ద్వారా నేను కొన్ని మీకు తెలియపరచి వాటిని బట్టి ధైర్యంగా ఉండే ప్రయత్నాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా చేద్దాము. వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, దేవుని ప్రియ విశ్వాసులరా, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందలి విశ్వాసము చేత, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. చాలండి. దేవునికి స్తోత్రం. ఎలా ధైర్యము కలుగుచున్నదంటే, మొదటిగా దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసమును బట్టి అంట. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి అండమ్మా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాము. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక విశ్వాసి ఎలా ధైర్యంగా ఉంటాడు అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ విశ్వాసిలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ విశ్వాసమే ఆ విశ్వాసికి ధైర్యమును ఇచ్చేదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. కారు నడవాలంటే అందులో ఏముండాలి అమ్మా? పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అది ఎంత పెద్ద కారు అయినా, ఎంత ఖరీదైన కారు అయినా, దేవుని ప్రియ విశ్వాసులరా, అందులో ఆయిల్ లేకపోతే అది నడవనట్లుగా విశ్వాసి ఎంత గొప్ప విశ్వాసి అయినా ఆ విశ్వాసిలో విశ్వాసము లేకపోతే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ విశ్వాసిలో గనక ఒకవేళ విశ్వాసము లేకపోతే విశ్వాసి ధైర్యము తెరుచుకోలేడు. విశ్వాసమును బట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక కర్ర ఎలా ఒక ముసలివానికి ధైర్యమునిస్తుందో, దేవుని ప్రియ విశ్వాసులరా, కళ్ళజోడు ఎలాగైతే నేను చూడగలను అనే ధైర్యాన్ని ఆ మనిషికి ఇస్తుందో, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు విశ్వాసము కూడా విశ్వాసికి ధైర్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఆ విశ్వాసమే లేదు. బాధల్లో ఉన్నవారు, దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమలలో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, ఈరోజు చాలా మంది దేవుని ప్రియ సంగమా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసమును కలిగిన వారై ఈరోజు చాలా మంది క్రైస్తవులైన వారు ఉన్నారు, కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసాన్ని కలిగిన విశ్వాసులు తక్కువ మంది. చాలా మందిలో విశ్వాసం లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు విశ్వాసము లేక అవిశ్వాసముతో దేవుని ప్రియ విశ్వాసులరా, ఎక్కువగా నేను చెబుతూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథములు యోబు గారు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయనకు వచ్చిన కష్టాలు బహుశా ఏ మానవునికి రాలేదు. సింహాసనం మీద కూర్చునేవాడు, దేవుని ప్రియ విశ్వాసులరా, సింహాసనాసీనుడై రాజుగా ఉండేవాడు, బూడిదలోకి వెళ్ళిపోయాడు, బూడిద మీద కూర్చున్నాడు, బూడిద రాసుకున్నాడు, ఆరోగ్యము పోయింది, అధికారము పోయింది, ఆనందము పోయింది, కానీ అతనిలో ఏం పోలేదంటే విశ్వాసం పోలా. ఏమన్నాడు తెలుసా? ఒక మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని ప్రియ విశ్వాసులరా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అతనిలో విశ్వాసమే అతనికి ధైర్యమునిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఎంతమందిలో ఈ విశ్వాసం ఉంది? చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. విశ్వాసం అంటే ఇదిగో దేవుణ్ణి నమ్మడమే. ఒకసారి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది.
యేసయ్య వస్త్రాలు ముట్టుకుంది, బాగుపరచబడింది, వెళ్ళిపోతుంది. దేవుడు ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేను కాదు, నేను ప్రార్థన చేయలేదు, నేను నీ కొరకు హస్తముంచలేదు, నువ్వు బాగుపడ్డావు. కారణం ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినది. ఒకవేళ విశ్వాసం లేదనుకోండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి యెహోవా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ప్రభు? అల్ప విశ్వాసి. దేవుని విశ్వాసులరా, అతనిలో ఏం లేదంటే విశ్వాసము లేదు. ఏమున్నదంటే అల్ప విశ్వాసం ఉంది. యేసు ప్రభువుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభువులు వారి శిష్యులేమో దోణి మీద ప్రయాణం చేస్తున్నారు. యేసయ్యను చూచారు. పేతురు అన్నాడు, యేసయ్యా నీవు నిజముగా యేసువే అయితే, నీవు నిజముగా యేసయ్యవే అయితే, నువ్వు ఎలా అయితే నీటి మీద నడుస్తున్నావో నన్ను కూడా నీ వలే నీటి మీద నడిపించు. వెంటనే దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, సరే దా ఆ దోణి దిగి నడువు అన్నారు. దేవుని విశ్వాసులరా, దోణి మీద నుంచి నీటి మీదకు ఒక అడుగు వేశాడు, ఒక అడుగు అలా పడింది. రెండో అడుగు వేశాడు, రెండో అడుగు పడింది. దేవుని విశ్వాసులరా, నేల మీద ఎలా అడుగు పడుతుందో నీటి మీద రెండు అడుగులు అలాగే పడ్డాయి. మూడో అడుగు వేశాడు, ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. దేవుని విశ్వాసులరా, అక్కడ మీరు గమనించినట్లయితే గాలిని చూచి ఏమయ్యాడంట? గాలిని చూచి భయపడ్డాడు. దేవుని విశ్వాసులరా, భయపడి మునిగిపోసాగాడంట. అంటే భయపడ్డాడు అంటే అతనిలో ఏం లేదు? ధైర్యం లేదు. దేవుని విశ్వాసులరా, కింద అంటున్నారు ప్రభు అల్ప విశ్వాసి. ఈరోజు చాలా మంది అలాగే మునిగిపోతున్నారు. దేవుని విశ్వాసులరా, అలాగే మునిగిపోతున్నారు. అల్ప విశ్వాసములో ఉండి మునిగిపోతున్నారు. పేతురు వృత్తిరీత్యా ఎవరండి అమ్మా? వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి 4:18 చదవండి. మత్తయి 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుటకు చూచెను. వారు జాలరులు. దేవునికి స్తోత్రం. వారు ఎవరంట? జాలరులు. అంటే చేపలు పట్టేవారు. చేపలు ఎక్కడ పడుతున్నారు వారు? అమ్మా, సముద్రంలో చేపలు పట్టే జాలరులు. జాలరులు అంటే ఈత రాకుండా ఉంటుందా? వారు ఈతగాళ్ళు కాదు. బహుశా సముద్రంలో జాలరులు అంటే గజేతగాళ్ళు అయి ఉంటారు. గజేతగాళ్ళే. కానీ దేవుని విశ్వాసులు గాలిని చూసి ఏమయ్యాడంట? భయపడ్డాడు. గజేతగాడే, కానీ మునిగిపోసాగాడు. గజేతగాడు ఎక్కడన్నా మునిగిపోతాడా? గజేతగాడికి ఈత రాదా? గజేతగాడు గాలిని చూసి భయపడతాడా? దేవుని విశ్వాసులరా, అతనిలో ఏం లేదు? విశ్వాసము లేదు. ఈరోజు చాలా మంది నా దగ్గర డబ్బు ఉందనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు మీకు ధైర్యమునివ్వదు. ఈరోజు చాలా మంది డాక్టర్లు నాకు వైద్యం తెలుసు అనుకుంటారు, కానీ దేవుని విశ్వాసులరా, వైద్యులు వారిని వారు బ్రతికించుకోలేరు. స్వస్థపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం.
దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మంది అధికారులై ఉండొచ్చు, కానీ వారి దగ్గర అధికారము ఉండదు. వారి చేతుల్లో అన్నీ ఉన్నాయని అనుకుంటారు. పేతురే జాలరి, అంటే ఈత తెలిసిన వాడు, గజేతగాడు, కానీ అతను నీటిలో మునిగిపోసాగాడు. గాలిని చూచి భయపడ్డాడు. కారణం, అతనిలో విశ్వాసం లేదు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న వారులరా, పుణ్యస్థలానికి వస్తున్న వారులరా, స్వస్థతశాలకు వస్తున్న వారులరా, దేవుని నమ్ముతున్న వారులరా, ప్రార్థన చేస్తున్న వారులరా, మీలో ఉండవలసినది ఏంటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. మీలో విశ్వాసం ఉంటే, నమ్ముట మీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు అన్నాడు, ఒక తండ్రి దయ్యము పట్టిన కుమారుణ్ణి తీసుకొచ్చి, అయ్యా చాలా మంది దగ్గరికి వెళ్ళాను, చాలా మందికి చూపించాను, ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు స్వస్థత కలగలేదయ్యా, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు బాగు చేయగలవా? నేను బాగు చేయగలను లేనో తర్వాత నువ్వు నమ్మగలవా? ఒకవేళ నువ్వు నమ్మితే, దేవుని ప్రియ విశ్వాసులరా, నమ్ముట నీ వలననైతే నమ్మువారికి నమ్మాడు, నువ్వు బాగు చేయగలవు, నమ్మాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఈరోజు మనలో కూడా విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఉన్న విశ్వాసము, దేవుని ప్రియ విశ్వాసులరా, ముందు నమ్మండి. యేసయ్యను నమ్మండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈయన లోక రక్షకుడు అని నమ్మండి. యేసు ప్రభువులు వారు ఎదురుగా ఉన్నారు, పేతురు ఎదురుగా. కానీ పేతురు ఎవరిని నమ్మలేకపోయాడు చెప్పండి? యేసయ్యను. నమ్మితే మునగడు కదా, నమ్మితే మునగడు కదా. అందుకని అంటున్నాడు, నేను రక్షకుణ్ణయ్యా, నేను యేసయ్యనే, నన్ను నమ్ము, అల్ప విశ్వాసిగా ఉండకు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ అంటే యేసయ్య నిజమైన దేవుడు అని నమ్మలేకపోతున్నారు. నమ్మకయే దేవుని ప్రియ విశ్వాసులరా, చాలామంది బలహీనతలు. ఒకవేళ నమ్మిన వారు ఎలా ఉంటారో చెప్పమంటారా? దేవుని ప్రియ విశ్వాసులరా, యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నమ్మిన వారు ఎలా ఉంటారో చెప్పమంటారా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు, చూసారా? మా దేవుడు మమ్మలను రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేము విగ్రహానికి మొక్కం. అది విశ్వాసం. దేవుని ప్రియ విశ్వాసులు, ఈరోజు మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన దేవుడు, లోక రక్షకుడు. ఈరోజు చాలా మందిలో విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్వాసులే, దేవుని ప్రియ విశ్వాసులు, అయ్యగారు ఒక మాట చెప్పారు, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనగా, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనగా, విశ్వమంతటినిగా విచ్చిన నీ తండ్రి, విశ్వమంతటినిగా విచ్చిన నీ తండ్రి, విశ్వాసమునుగా ఇంపలేడా? వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యము. మనసు యేసుని కథపై మలిపి యోచించిన, మనసు యేసుని కథపై మలిపి యోచించిన, మహిమా కనబడు బడు నీకు అనుభవము దొరుకు. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యము. 'స్తోత్రం' దేవునికి స్తోత్రం. 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 '
ఈరోజు చాలా మందిలో అవిశ్వాసం ఉంటే ప్రభు అంటున్నారు, ఈ విశ్వమంతటిని నడిపించినది ఎవరు చెప్పండి? దేవుడు నడిపిస్తున్నాడు. విశ్వాన్ని నడిపించిన దేవుడు ఒకవేళ అడిగితే మీ విశ్వాసాన్ని నడిపించలేడా? అడగండి ఒకసారి. ప్రభు అన్నారు, రక్తస్రావము కలిగిన స్త్రీతో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అదే మాట కూడా అయ్యగారు వ్రాసారు. తన జబ్బు పోవును అని ఆమె అనుకునుట విశ్వాస మాయే ముదిరి. తన జబ్బు పోవును అని ఆమె అనుకునుట విశ్వాస మాయే ముదిరి. అనుకున్నట్టే జబ్బు అంతర్ధానమాయే, అనుకున్నట్టే జబ్బు అంతర్ధానమాయే, అనుకున్నట్టే కష్టంబా అదరుట కన్నా. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆమె విశ్వాసమును బట్టి స్వస్థపరచబడినది. ఈరోజు మీలో విశ్వాసం ఉంటే దేవుని ప్రియ విశ్వాసులరా, అదే మీ ధైర్యము. దేవునికి స్తోత్ర. ఒకవేళ ఇంకా ఎవరిలోనైనా అవిశ్వాసం ఉన్నట్లయితే దేవుని ప్రియ విశ్వాసులరా, అవిశ్వాసాన్ని తీసివేసేయండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసం ఎలా వస్తుందంట? వినుట వలన. ఈరోజు ముందునూరుపాడులో ఎన్ని సాక్ష్యాలు వింటున్నారు మీరు? దేవుని ప్రియ విశ్వాసులరా, ఎన్నెన్ని సాక్ష్యాలు వింటున్నారు? ఇది ప్రారంభించి సుమారు 40 సంవత్సరాలుగా ఇక్కడ స్వస్థత శాలలో స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా సాక్ష్యాలు ఆగాయా? ఎన్ని సాక్ష్యాలు విన్నాము? ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు, అద్భుతకరమైన సాక్ష్యాలు. దేవుని ప్రియ విశ్వాసులరా, మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ సాక్ష్యాలు చెబుతూ ఉండేవాడిని. సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ సాక్ష్యాలు వింటూ ఉంటుంటే నేను ఇక్కడ మైక్ పట్టుకుని నాకు చెవులు ఆ సాక్ష్యాలు చెబుతూ ఉంటుంటే ఆ సాక్ష్యాలు వింటూ నా ఒళ్ళులు జలధరించుతూ ఉండేది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప సాక్ష్యాలు. అంటే ఒక మనిషి వల్ల కాని పని, డాక్టర్ల వల్ల కాని పని, దేవుని ప్రియ విశ్వాసులరా, కేవలం దేవుడే ఆ సాక్ష్యాలు వింటూ కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, ముగింపులో కూడా మనం ప్రత్యేక సాక్ష్యాలు వింటున్నాం. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రత్యేక సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. విన్నా ఇంకా చాలా మంది వారిలో విశ్వాసం కలగడం లేదు. ఒకసారి ఒక తల్లి దేవుని ప్రియ విశ్వాసులరా వెనకాల కూర్చుని ఏడుస్తుందంట. ప్రార్థనలో భయంకరమైన ఏడుపంట. ఏడుస్తూ ఉంటుంటే ఆ ఏడుపు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంటే ఆ ప్రక్కన ఉన్న వారు చూడలేక ఆమెను కదిలించి, అమ్మ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏమైంది? ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను 2 సార్లు గర్భం ధరించాను, 2 పిల్లలు పుట్టారు. ఒకసారి గర్భం ధరించినప్పుడు కన్సీవ్ అయ్యి 9 మాసాలు మోసి డెలివరీ అయింది, బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ చనిపోయాడు. 2వసారి బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ చనిపోయాడు. 3వసారి కన్సీవ్ అయ్యాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ అన్నారమ్మా, నీలో ఉన్న బలహీనతను బట్టి మరలా 3వ బిడ్డ పుడితే పుట్టిన బిడ్డ కూడా చనిపోతాడు, అబార్షన్ చేయించేసుకో. నాకు 4వ నెల అబార్షన్ చేయించుకోమంటున్నారు. మా అత్తగారింటికి వెళితే అత్తగారు, అమ్మ 2 పుట్టి చనిపోయారు కదా, ఈసారి మరలా పరిచర్య చేయలేం, వదిలే అబార్షన్ చేయించేసుకో. స్నేహితులు అదే మాట, అబార్షన్ చేయించేసుకో. అమ్మగారింటికి వెళితే అమ్మగారింట్లో కూడా సొంత తల్లి కూడా, అమ్మ
అబార్షన్ చేయించేసుకో. ఆఖరకు భర్త కూడా అబార్షన్ చేయించేసుకో. అబార్షన్ చేయించుకోవాలి. వచ్చే వారం ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను అని ఏడుస్తుందంట. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈ బిడ్డను కూడా చంపుకోవాలంటే నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంటే విశ్వాసులు అన్నారంట, ఆ ఏడుస్తుంటుంటే ఆ తల్లిని అన్నారంట, అమ్మా ఎందుకంత కంగారు పడతావు? సాక్ష్యాలు వినడం లేదా? ఇక్కడ ఎన్నెన్ని సాక్ష్యాలు చెబుతున్నారు, వినడం లేదా? ఎందుకంత అధైర్యపడతావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు కదా, దేవుడికి అప్పగించాయి, దేవుడే చూసుకుంటాడులే అని ఆ తల్లి చెప్పిందంట. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళినా చెడు మాట ఎదురైందంట. మొట్టమొదటిసారి ఈ శాలలో మంచి వార్త వినబడిందంట, ధైర్యంగా ఉండు అనే మాట. అప్పుడు దాకా ఆ తల్లి సిద్ధపడిపోయింది. కానీ దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఏమంటారు, అది మొదటిసారి ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆశ కలిగిందంట. ఏంటి ఆశ అంటే అబార్షన్ చేయించుకోకూడదు అని ఆశ కలిగిందంట. విశ్వాసులు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ మాటలు చెప్పేసరికి ఆశ కలిగింది. కూర్చుని సాక్ష్యాలు వినడం మొదలుపెట్టిందంట. సాక్ష్యాలు వింటూ అప్పుడు ప్రత్యేక సాక్ష్యాలు చెప్పేవారు. ఆ ప్రత్యేక సాక్ష్యాలు విన్న తర్వాత ఇంకా బలంగా తీర్మానం తీసేసుకుంది, నేను అబార్షన్ చేయించుకోను. ఇంటికి వెళ్ళిందంట, భర్తతో చెప్పిందంట, అత్తగారితో చెప్పిందంట, అమ్మతో చెప్పిందంట, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అబార్షన్ చేయించుకోను ఆ తల్లి దేవునితో సహవాసం పెరిగిందంట. దేవునికి స్తోత్ర. దేవునితో సహవాసం పెరిగింది, నమ్మకం కుదిరింది కదా, దేవుని అడగడం ప్రారంభించింది. 9 మాసాలు నిండాయి, డెలివరీ అయ్యింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా 11వ నెలలో బాబుని ఎత్తుకుని వచ్చి ఇక్కడ ఇది దేవుడిచ్చిన బిడ్డ అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వినుట వలన ఈరోజు చాలామంది విశ్వాసంతో నింపబడి వెళ్తున్నారు. అదే ధైర్యం. అధైర్యపడకండి. లోకంలోకి వెళ్ళి దేవుని ఇప్పుడు విశ్వాసులరా లోకపు మాటలు వింటున్నామంటే మనలో విశ్వాసం ఏమైపోతుందంటే, పేతురు ఏం చేశాడు, ఒక అడుగు నీటిలో వేశాడు, బాగానే పడింది. 2వ అడుగు నీటిలో వేశాడు, బాగానే పడింది. బాగానే పడిన పేతురు ఎవరిని చూచాడంటే లోకాన్ని చూచాడు, సముద్రాన్ని చూచాడు, నీటిని చూచాడు. ఎప్పుడైతే లోకాన్ని చూచాడో ఇతనిలో ఉన్న విశ్వాసం ఏమైపోయింది, పోయింది. అధైర్యం వచ్చేసింది, అవిశ్వాసం అయిపోయాడు. దేవుని చూస్తే ఆ విశ్వాసం అతనిలోనే ఉండేది, లోకాన్ని చూచాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు మీరు నేను ఎవరిని చూడాలి చెప్పండి? దేవుని వైపు చూచి విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా విశ్వాసమే మన బలం, విశ్వాసమే మన ధైర్యం, విశ్వాసమే మన ఆయుధం. సైతాన్ ఏం చేస్తాడంటే ఆ విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ధైర్యం తెచ్చుకోనండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మొదటిది విశ్వాసమే మన బలం. రెండవది వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు తెరవండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగిచున్నది. చాలండి. దేవునికి స్తోత్ర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఏం కలుగుతుందంట? ధైర్యము కలుగుచున్నది. దేనిని వలన అన్నమ్మా? ఆయన రక్తము వలన. రెండవదిగా దేవుని ఇప్పుడు విశ్వాసులరా విశ్వాసము అనే ధైర్యాన్ని కలిగి ఆయన రక్తములో కడగబడాలి. దేవునికి స్తోత్ర. ఎందులో కడగబడాలి? ఆయన రక్తములో కడగబడాలి. దేవుని ప్రియ విశ్వాసులరా క్రీస్తు రక్తములో మీరు కడగబడాలి, రక్షణ పొందాలి. రక్షణలో దేవుని ప్రియ విశ్వాసులరా మీరు ఉన్నట్లయితే ఆయన ముందు నిలవబడే ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా
ఒకవేళ ఆయన రక్తములో మనము కడగబడలేనట్లయితే మనకు ధైర్యము ఉండదు. క్రైస్తవుల విశ్వాసులు వృద్ధులను ఎవరినైనా మీరు గమనించారనుకోండి, దేవుని ఇప్పుడు విశ్వాసులు మా నానమ్మ గారు, డైమండ్ దైవాశీర్వాదం అమ్మగారు, ఆవిడ ఒక మాట అనేవారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, లేక చావైతే లాభమే, మేలే. అంటే వారిలో ఏం లేదు అమ్మా? భయం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, లేక చావు లాభమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అన్ని భయాల కంటే, అన్ని భయముల కంటే పెద్దది ఏంటంటే మరణ భయం. కానీ క్రైస్తవులు, దేవుని ఇప్పుడు విశ్వాసులు మరణాన్ని లెక్క చేయరు. అసలు విశ్వాస క్రైస్తవులు మరణాన్ని లెక్క చేయరు, మరణానికి భయపడరు. మరణం మేలు అంటారు, మరణం లాభం అంటారు. ఎందుకంటే వీరు ఎందులో కడగబడ్డారు? క్రీస్తు రక్తములో కడగబడ్డారు. కాబట్టి వాళ్ళలో ఏం లేదు? భయం లేదు. మా నాన్నమ్మ గారికి షుగర్ వచ్చింది. షుగర్ వస్తే డాక్టర్లు అన్నారు, ఏలు తీసేయాలి, చెయ్యి తీసేయాలి, కాళ్ళు తీసేయాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. మా నాన్నమ్మ గారు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మా నాన్నగారు వెళ్ళి చెప్పారు, నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అన్నారు, మందులు వేయించుకో అన్నారు, ఇంజక్షన్ చేయించుకో అన్నారు. మా నాన్నగారు వెళ్ళి చెప్పారు, మా పెదనాన్నగారు వెళ్ళి చెప్పారు, మా చిన్నాన్నగారు వెళ్ళి చెప్పారు, మా తాతయ్య వెళ్ళి చెప్పారు, మా మేనత్తలు వెళ్ళి చెప్పారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎవరు వెళ్ళినా కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకోను. ఒకవేళ మరణిస్తే నాకు మరణం పెద్ద భయం ఏం లేదు. మరణిస్తే నా తండ్రి దగ్గరికి వెళ్తాను నేను. ఓ పాట పాడేవారు. ఏంటా పాట అంటే, అమ్మా మీకే తెలుసు నాకంటే ఎక్కువ. ఏం పాట? మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఆనందమున్నది, నా తండ్రి ఇంటిలో సంతోషమున్నది. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఆనందమున్నది, నా తండ్రి ఇంటిలో సంతోషమున్నది. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నాన్న ఇంటికి, చిన్నపిల్లోడు ఏడుస్తారు చూసారా, మా నాన్న ఇంటికి వెళ్ళాలి, మా నాన్న ఇంటికి వెళ్ళాలి అని. అలాగే మా నానమ్మగారే కాదు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, విశ్వాస వీరులు ఎవరో కూడా భయపడరే, మరణానికి భయపడరు. ఎందుకంటే వారు ఎందులో కడగబడ్డారంటే క్రీస్తు రక్తములో వారు కడగబడ్డారు. కాబట్టి వారు అక్కడికి వెళ్ళినా వారికి సంతోషమే. దేవుని ఇప్పుడు విశ్వాసుల కడగబడలేని వారు, ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడలేని వారు ఉంటారు చూసారా. ఓ పాట ఉంటుంది, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము తండ్రికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాప మమతల చేత పారిపోయిన నాకు క్షేమం వచ్చింది, పశ్చాత్తాపమునుంది దేవుని దగ్గరికి రాగా క్షేమం వచ్చింది. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యమునిచ్చింది.
ఆయన శిలువ ఆయనలో కడగబడినప్పుడు, దేవుని ప్రియ విశ్వాసులరా రక్షణ పొందినప్పుడు, ఆయన రక్తములో దేవుని ప్రియ విశ్వాసులరా మనము పాలు పొందుతున్నప్పుడు, నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. క్రిందటి ప్రభుత్వంలో దేవుని ప్రియ విశ్వాసులరా ప్రభుత్వం తరపున ఉన్నవారిపై ఏదైనా ఒక మాట అనాలంటే ప్రభుత్వంలో లేని వారు ఏమయ్యారు? భయపడ్డారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం వచ్చిన వారిని ఒక మాట అనాలంటే ప్రభుత్వంలో లేనివారు భయపడుతున్నారు లేదా? మళ్ళా వాళ్ళు గెలిచారనుకోండి, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే గెలిచారనుకోండి, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అలాగే మౌనంగా. 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఇదిగో మనకు 1000 ఏండ్ల పరిపాలన అనేది ఒకటి రాబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఆయన రక్తములో కడగబడినట్లయితే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులుగా ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? పరిపాలన చేస్తారు. ఒకరోజు 2 రోజులు కాదు పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 100 years రూలింగ్. పరిశుద్ధులు పరిపాలన చేస్తారు. అన్యాయం ఉండదప్పుడు, అక్రమం ఉండదప్పుడు. దేవుని ప్రియ విశ్వాసులరా, నా మెడలో గొలుసు ఇక్కడ పాడేస్తే 1 సంవత్సరం తర్వాత వచ్చిన గొలుసు అలాగే ఉంటుంది. మీ డబ్బులు పడిపోతే 1 సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, నీతి పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలన. దేవుని ప్రియ సంగమ, ఒకవేళ ఇదిగో 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఎక్కడలా పరిపాలన కాదు కానీ ఇదిగో మీరు ఆయన రక్తములో కడగబడితే 1000 ఏండ్ల పరిపాలనలో పాట ఉంటుంది కదా, 1000 ఏండ్ల ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏండ్ల ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. అందరూ కూడా ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వాదిల్లును, నీతి శాంతి వాదిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నారు, ఓ లోకమంతా చప్పట్లు కొడతారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నారు, యేసు రారాజుగా వచ్చుచున్నారు, యేసు రాజుగా వచ్చుచున్నారు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. చప్పట్లు కొడతా. సంతోషంతో ఆయన రక్తములో కడగబడిన వారమై, రక్షణ అందుకున్న వారమై, నీతి పరిపాలనలో ప్రభువుని స్తుతిద్దాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు,
రారాజుగా వచ్చుచున్నారు, యేసు రారాజుగా వచ్చుచున్నారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, కాబట్టి రక్షణ కలిగిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, ఇదిగో 1000 ఏండ్ల పరిపాలనలో పరిపాలన చేయువారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అదే మన ధైర్యం. ఆయన రక్తములో కడగబడుటయే దేవుని ప్రియ విశ్వాసులరా మన ధైర్యం. మామూలుగా అంటారు కదా, ఎవరికైనా గొడవ అయింది అనుకోండి, మా ఊర్లో అయితే చూసుకుందాం అంటారు. ఎందుకు అమ్మా? ఆ ఊర్లో అయితే వాళ్ళ చుట్టాలు ఉంటారు. చుట్టాలంటే ఎవరు? రక్త సంబంధీకులు. బయట వాళ్ళు వస్తారేంటి? బయట వాళ్ళు అయితే రారు. ఆ ఊర్లో అనుకోండి రక్త సంబంధికులు ఉంటారు. కాబట్టి మా ఊర్లో చూసుకుందామంటే ఊర్లో ఏదైనా తప్పు చేసినా చెల్లుబాటు అవుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడితే దేవుని ఇప్పుడు విశ్వాసులు ఇందాక పాడుకున్నాం కదా, సిలువ ఎదుట నిలవబడే ధైర్యం ఆయన రక్తము ఇచ్చినదై ఉన్నది. దేవునికి స్తోత్ర. శ్రమ కలుగును అయినా ధైర్యంగా ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడితే ధైర్యం. మూడవదిగా దేవుని ప్రియ విశ్వాసులు, నేను త్వరగా ముగిస్తాను, వాక్యాన్ని చదువుకుందాం. మొదటిగా విశ్వాసము మన ధైర్యం. 2 క్రీస్తు రక్తము మన ధైర్యము. మూడవదిగా వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయననే చెప్పాను కదా. నిన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని ఆయన చెప్పాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, కాబట్టి ఆయన వాక్కును బట్టి, ఆయన వాగ్దానమును బట్టి దేవుని ప్రియ విశ్వాసులరా మనము ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమం, మూడవదిగా మనకు ధైర్యం ఏంటంటే దేవుని వాక్యమే, దేవుని మాటలే మనకు ధైర్యము. దేవుని ప్రియ విశ్వాసులరా మాటలే మనకు ధైర్యము. ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నాం ఆయన వాక్కును బట్టి. ఆయన అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన విడిచిపెట్టడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. ఒక మాట ఉంటుంది కీర్తనలో, 27 తీయండి, 27వ కీర్తన. దేవుని ప్రియ విశ్వాసులరా 27:3 చదవండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవునికి స్తోత్ర. నాతో యుద్ధం చేయడానికి అమ్మా ఏం దిగితేనంట, మీ ఇంటి పక్క వారు మీతో గొడవకు వచ్చారనుకోండి, నిజంగా నిద్ర ఆడుతుందా మీకు? నిజంగా ఒక్కళ్ళ జాలు మనకి. మన ఇంటి పక్క వారు, మన ఇంట్లో వారు ఒక మాట అన్నారనుకోండి, మనకు నిద్రే రాదు. ఇంకా ఎందుకన్నారు పీకుతా ఉంటుంది అన్నమాట. మనసు పీకుతా ఉంటుంది. ఇక్కడ ఒకరిద్దరు కాదంట, దండు దిగినను నేను భయపడను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని వాక్కు ధైర్యం, పరిశుద్ధ గ్రంథము ధైర్యం. దేవుని ప్రియ విశ్వాసులరా వాక్యాన్ని చదవండి. ఒకసారి ఒక తల్లి వచ్చి చాలా బాధతో దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యారండి, దేవుడు నాకు చాలా శ్రమలు కలుగు చేస్తున్నారు, చాలా శ్రమలు, నా వల్ల కావడం లేదు అని కన్నీళ్ళతో బాధపడుతుంటే నేను ఒక మాట అన్నాను, అమ్మా ఈ శ్రమలు కలుగు చేసే దేవుడేనా అన్నాను. నేను దేవుడేనండి, మరి ఎందుకో నేనంటే ఇష్టం లేదేమో, దేవుడు మరి ఎందుకు అన్ని శ్రమలు నాకు కలుగు చేస్తున్నాడు, నా వల్ల కావడం లేదండి
పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం తీసి చూపించాను నేను. నువ్వు ఎంత మోయగలవో దేవుడు తూచి అంతే శ్రమ ఆయన మీకు ఇస్తున్నాడంట. ఆయన నేను ఎంత మోయగలను? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నేను మోయగలిగింది మీరు మోయలేరు కదా అమ్మా. మీరు నాకంటే తక్కువ బరువు మోస్తారు, నేను మీకంటే కొంచెం ఎక్కువ బరువు. నా మీద ఒక 50 కేజీలు ఎట్టి మీ మీద 50 కేజీలు ఎడితే మోయలేం కదా. దేవుడు నాకెంత శ్రమ పెట్టాలో నా మీద అంత శ్రమ పెడుతున్నాడు. ఆయన నన్ను తూచాడు, నన్ను కొలిచాడు, నన్ను లెక్క పెట్టాడు. నేను ఎంత మోయగలనో అంతే శ్రమ నాపై పెడుతున్నాడు. అలాగే మిమ్మల్ని కొలిచాడు ఆయన, మిమ్మల్ని లెక్కగట్టాడు. మీరు ఎంత మోయగలరు అంటే దేవుని ఇప్పుడు విశ్వాసులారు, మీరు దేవుని తోకంలో ఉన్నారంతే. దేవునికి స్తోత్ర. ఆ మాట ఆమె చదువుకునేసరికి ధైర్యం వచ్చేసింది. అంటే నేను 10 సంవత్సరాలుగా శ్రమ మొయ్యలేకపోతున్నాను అనుకున్నాను, కానీ 10 సంవత్సరాలు శ్రమ మోసాను అంటే దేవుడు మోయగలిగిన శ్రమే పెట్టాడు అని ధైర్యం వెళ్ళిపోయింది అంతే ఆమె సంతోషంగా. దేవునికి స్తోత్ర. వాక్యము దేవుని ప్రియ విశ్వాసులరా మనల్ని బలపరచదగినది. దేవుని మాటలు, దేవుని వాక్యము, ఈ వాక్యాన్ని వింటున్నంతసేపు కూడా దేవుని ప్రియ విశ్వాసులరా మనకి ధైర్యమే. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడం ఆపకండి, వాక్యాన్ని చదవడం ఆపకండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా శ్రమలో కూడా ఇదిగో దేవుని ఇప్పుడు విశ్వాసం. మనం ఏదో కష్టంలో ఉన్నాం. ఒకసారి నేను ఏదో బాధలో ఉన్నాను. నేను బాధలో ఉన్నప్పుడు వాట్సాప్లో స్టేటస్లు చూస్తాం కదా, ఆ స్టేటస్లో ఒక వాక్యం ఎవరో పెట్టుకున్నారు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంతే. దేవునికి స్తోత్ర. ఎవరి వాక్ అది? దేవుని వాక్యమే. ఆయన మాట, ఆ మాట వినగానే మరల ధైర్యం వచ్చింది అంతే. ఈరోజు మనిషి మాట వింటే మనకు ధైర్యం రాదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఒక మనిషి మాట వింటే కొంతసేపే ధైర్యం. చిన్నప్పుడు నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్నగారు క్రిస్మస్లు చేయడానికి ఊర్లు వెళ్ళేవారు. ఇప్పుడులా క్రిస్మస్లు కాదు. ఇప్పుడు క్రిస్మస్లు అంటే టైం టేబుల్ లాగా టైం టు టైం అనమాట. 9 to 10 లేకపోతే 7 to 9 అంటే టైం టు టైం అయిపోద్ది అనమాట. అందుకంటే ఎక్కువ సేపు జరిగితే ఉండరు, వెళ్ళిపోతారు. ఇంకా మా చిన్నప్పుడు క్రిస్మస్లు అలా కాదు, తెల్లవారులు క్రిస్మస్ జరుగుతానే ఉండేది. ఎప్పుడైతుందో తెలిసేది కాదు, ఆ సందడి ఆగేది కాదు. సంవత్సరానికి ఒకసారి పండుగ భోజనాలు పెట్టుకునేవారు. దేవుని ఇప్పుడు చాలా సందడిగా, చాలా ముచ్చడిగా, కెరల్స్తో చాలా ఆనందంగా జరిగేది. మా నాన్నగారు ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. వెళ్ళి ఒక్కొక్కసారి 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు వచ్చేదాకా మేము ఇంట్లో పడుకునేవాళ్ళం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మా ఇంటి చుట్టూ కూడా చీకటిగా ఉండేదన్నమాట, చీకటిగా ఉండేది. మా తమ్ముడికి నెంబర్ 1 టాయిలెట్కి వచ్చేది అనుకోండి, మా అమ్మగారు అనేవారు, రే అన్నయ్యని తీసుకుని వెళ్ళి అనేవారు బయటికి. బయట అంతా ఎలా ఉంటుందని చెప్పాను నేను, మొత్తం అంతా చీకటి అన్నమాట, మొత్తం పొలాలు, మొత్తం చీకటి. ఇప్పుడు ఇదంతా రాత్రి చూస్తే ఎలా ఉంటుంది మనకి? చీకటే. మా తమ్ముడు అనగా నువ్వు దగ్గరికి రా అనేవాడు. నేను వస్తున్నా, నువ్వు వెళ్ళి అనేవాడిని. నేను అక్కడ దాకా వెళ్ళేవాడిని. నేను అక్కడ దాకా వెళ్ళి అక్కడ కుర్చీ ఉంటే సరే నువ్వు ఏ నుంచి ఉండను కుర్చీలో కూర్చునేవాడిని. మా తమ్ముడు తన పని తాను చూసుకుంటూ నేను ఉన్నానా లేదా అని అన్నయ్య అనేవాడు అనమాట. నేను అనేవాడిని ఇక్కడే ఉన్నాను అనేవాడిని. నేను కొంచెం ధైర్యంగా తన పని తాను చూసుకునేవాడు. మళ్ళీ పని మధ్యలో అన్నయ్య అనేవాడు. నేను అనేవాడిని, నేను ఇక్కడే ఉన్నాను అనేవాడిని. నేను సరే తన పని తను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండేవాడు. చిన్నప్పుడు 6-7 సంవత్సరాల వయసులో అన్నయ్య అనేవాడు. నేను మాట్లాడలేదు అనుకోండి, పని మధ్యలో వచ్చేసి. ఎందుకు? భయం. అంటే నా స్వరం వింటున్నంతసేపు ఏం లేదు, భయం లేదు. నా మాట విన్నంతసేపు భయం లేదు. నా మాట ఎప్పుడైతే ఆగిపోయింది ఏమొచ్చేసింది? విశ్వాసి కూడా దేవుని మాట వింటున్నంతసేపు విశ్వాసులు ఏముండదు? భయం ఉండదు. ఒకవేళ దేవుని ప్రియ విశ్వాసులరా దేవుని మాట మనం వినడం ఆపామా, దేవుని ప్రియ విశ్వాసులరా అంధకారమే. ధైర్యం సరిపోదు ఈ లోకంలో ఈదడానికి. దేవుని ప్రియ విశ్వాసులరా ఈ లోకంలో నడవడానికి మన ధైర్యం సరిపోదు. దేవుని వాక్కును వింటూనే
ఉండాలి. వాక్యే మన బలం. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని కలిసి పాడదాం. యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలలో నెమ్మదినిచ్చేది. ఒక 6-7 సంవత్సరములు కలిగిన ఒక బాలుడు, ఒక మనిషి మాట విన్నంతసేపు అతనిలో ధైర్యం ఉంటే, ఈరోజు విశ్వాసి, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని మాట వినగలిగితే అంతకు మించిన ధైర్యం మనకి లేదు. దేవుని మాట, దేవుని ప్రియ విశ్వాసులరా, అదే మనకు బలం, ధైర్యం. విశ్వాసి యొక్క మొదటి బలం ఏంటంటే విశ్వాసము. 2 క్రీస్తు రక్తములో కడగబడుట. 3 దేవుని వాక్యము. 4వదిగా వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు తెరవండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ నుండి సహోదరులు ఆ. మా సంగతి విని ఆ. అపయ సంతపేట వరకును ఆ. త్రిశత్రములకు వరకును ఆ. మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనును. చాలండి. దేవునికి స్తోత్రయ. హల్లెలూయా. పౌలు గారు ఎలా ధైర్యం తెచ్చుకున్నారమ్మా? అమ్మా, దేవునికి స్తుతి చెల్లించి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇప్పుడు విశ్వాసికి 4వ బలం ఏంటంటే స్తుతి చేయుట. దేవునికి స్తోత్రయ. హల్లెలూయా. స్తుతి చెల్లించుట ద్వారా విశ్వాసికి ఏమొస్తుందంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఘనపరుచుట, దేవుని స్తుతించుట. దేవుని ప్రియ విశ్వాసులరా, ఘనపరచడం అంటే ఏంటి అమ్మా? మా నాన్నగారిని ఘనపరచడం అంటే ఆయనకు షాల్ వేసి మెడలో పూలమాలేస్తే ఘనపరిచేసినట్లేనా? మా నాన్నగారు అంటున్నారు మొన్న, మా నాన్నగారి దగ్గరికి చాలామంది వెళ్ళి పలకరించి మాట్లాడుతూ అన్నారంట, మీ అబ్బాయి ముదునూరుపాడు స్వస్థతశాలలో ప్రసంగాలు చెబుతూ ఉంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా చెప్పేవారో అలాగే చెబుతున్నారు బాబు, మీరు లోటు తీరుస్తున్నారు అక్కడ అంటుంటే, మా నాన్నగారు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చెబుతుంటుంటే నాకు చాలా సంతోషం అయ్యింది, వారు అలా చెబుతూ ఉంటుంటే నాకు చాలా ఆనందం అయ్యింది అని దేవుని ప్రియ విశ్వాసులరా నాకు చెబితే నేను చాలా సంతోషపడ్డాను. నేను దేవునికి స్తోత్ర. అంటే ఒక తండ్రి ఎప్పుడు ఘనపరచబడతాడంటే నేను చేసే మంచి కార్యములను బట్టి.
ఆయనకి మంచి పేరు తీసుకొస్తే ఆయన గణపరిచినట్లే, ఆయన స్తుతించినట్లే. ఆయన పేరు పోగొడితే అమ్మ ఆయనకి అపకీర్తి తీసుకొచ్చినట్లే. ఈరోజు మనము కూడా దేవుని స్తుతించుట అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, మన ప్రతి క్రియలో ఆయనకి మహిమ కలుగునట్లు. దేవుని ప్రియ విశ్వాసులరా, స్తుతిలో ఉన్న బలం ఏంటంటే చాలామందికి అర్థం కాదు. పెద్దలు చెప్పేవారు, స్తుతి అంట మన ఏం మారుస్తుంది. మీరు చక్కగా ఏమంటారు, అది ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటారు కదా, బాగా ఫిల్ చేస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఖాళీలు పూరింపుమని చిన్నప్పుడు చెప్పేవారు కదా, మీరు అన్ని సమాధానాలు చాలా చక్కగా చెబుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్తుతి మన స్థితి మారుస్తుంది. మీ మోకాళ్ళు నలుపెక్కితే అమ్మా, ముఖం కాదమ్మా, హృదయం తెలిపెక్కుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళు నలుపెక్కడం అంటే అమ్మా, మోకాళ్ళ ప్రార్థన చేసి, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని గణపరుచుట, దేవుని స్తుతించుట. స్తుతి మన స్థితిని మార్చేది. దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారు ఒక చక్కటి మాట వ్రాశారు. ఈ కాడ స్తుతి సాగాదు, మనము వెళ్ళువా కాడ స్తుతి సాగును. ఈ కాడ స్తుతి సాగాదు, మనము వెళ్ళు ఆ కాడ స్తుతి సాగును. ఇక్కడను స్తుతి చేయ సాగుట ఎంతయును నంబు చేసిన ఏకడాలి నాటి శ్రమలు మోక లైపోవున్. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయరండి. ఇక్కడ స్తుతి సాగదు, మనం వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఒకవేళ ఇక్కడ స్తుతి చేద్దాం అంటే చాలా శ్రమలు వస్తాయి మనకి. ఆ శ్రమలు దాటుకుని స్తుతి చేయగలిగితే, దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ అయ్యగారు చాలా చక్కగా రాశారు. అలా స్తుతి చేయడానికి యత్నము చేసిన ఎక్కడా లేనట్టి శ్రమలు ఏమైపోతాయంట, గట్టిగా చెప్పాలి, ముక్కలైపోతాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు స్తుతి చేసినప్పుడు. ఎక్కడా లేని దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకవేళ స్తుతి చేయగలిగితే మన స్తుతి ద్వారా ఈ శ్రమలు ఏమైపోతాయి అంటే, ఏమైపోతాయి, ముక్కలైపోతాయి. ఈరోజు మీ శ్రమలో ముక్కలైపోవాలంటే అందరూ కలిసి పాడదాం. ఈ కాడ స్తుతి సాగాదు, మనము వెళ్ళువా కాడ స్తుతి సాగును. ఈ కాడ స్తుతి సాగాదు, మనము వెళ్ళు ఆ కాడ స్తుతి సాగును. ఇక్కడను స్తుతి చేయ సాగుట ఎంతయును నంబు చేసిన. ఇక్కడను స్తుతి చేయ సాగుట ఎంతయును నంబు చేసిన. ఏకడాలే నాటి శ్రమలు మోక వైపోవు. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతి చేస్తే ఏమైపోతాయి చెప్పండి, శ్రమలు ఏమైపోతాయి, శ్రమలు వస్తాయి. ఇక్కడ ఉన్నందరికీ ఏమున్నాయి, శ్రమలు ఉన్నాయి. అవి ముక్కలైపోవాలంటే మీరు ఎవరిని స్తుతించాలి, దేవుని స్తుతించగలిగితే, ఆయనను ఘనపరచగలిగితే. దేవుని ప్రియ విశ్వాసులరా, స్తుతే మన బలం, స్తుతే మన ధైర్యం. దేవుని స్తుతించుడు ద్వారా దేవుని ప్రియ విశ్వాసులరా మన స్థితిని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఈ 4 స్థితులను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నేను ముగించేస్తూ ఉన్నాను. మొదటిగా దేవుని ప్రియ విశ్వాసులరా, మన బలం ఏంటి చెప్పండి, విశ్వాసం. ఈరోజు చాలా మందిలో విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది. నమ్మకం. డాక్టర్లు అంటారు మీరు ధైర్యంగా ఉండండి,
మనోబలమే సగం బలం అంట. ఏ బలం? మనోబలం. మీరు నమ్మితే, విశ్వాసం ఉంచితే, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు తప్పనిసరిగా ఘనమైన కార్యములు చేయదగిన వాడు. విశ్వాసము మన బలమై ఉన్నది, మన ధైర్యమై ఉన్నది. రెండవదిగా క్రీస్తు రక్తములో కడగబడుట. ఇంకా ఎవరైనా దేవుని ప్రియ విశ్వాసులరా కడగబడలేని వారు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే కడగబడండి, ఆయన రక్తములో కడగబడండి. దేవుని ప్రియ విశ్వాసులరా, అది మన రెండవ ధైర్యం. మూడవదిగా దేవుని వాక్యము, అది మన బలము, మన ధైర్యము. నాలుగవదిగా స్తుతి. దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలను బట్టి దేవుడు మిమ్ములను ధైర్యపరుచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చెప్పిన మాటలు ఇదిగో దేవా మా హృదయములో మీరు భద్రపరచింది. ఇదిగో ఏ మాటలైతే విత్తబడ్డాయో, విత్తబడిన మాటలు దేవా ఇదిగో మా తండ్రి మా హృదయంలో మేము దాచుకుని, ఇదిగో శ్రమలలో మా ప్రభువ ధైర్యముగా ఉండుటకు, బాధలలో ధైర్యముగా ఉండుటకు, మా తండ్రి మా దుఃఖములో మేము ధైర్యముగా ఉండుటకు, దేవా మా కన్నీళ్లలో మేము ధైర్యముగా ఉండుటకు, ఇదిగో మీరు అన్నారు శ్రమ కలుగును ధైర్యంగా ఉండమన్నారు. ఎలా ధైర్యంగా ఉండాలి ప్రభువా? ఇదిగో 4 చూపించా. వీటిని బట్టి మేము ధైర్యంగా ఉండే సహాయాన్ని మాకు దయచేసి దేవా, విత్తబడిన వాక్యము మీ బిడల హృదయములలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనొచ్చు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.